హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమ్మీ స్పీక్స్. చాలా మంది చాలా రోజుల నుంచి అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, మీరు గ్రీన్ చెఫ్ వారి స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్స్ తీసుకున్నారు కదా, ఎట్లా వర్క్ అవుతున్నాయి, మీరు మెయింటెనెన్స్ ఎట్లా చేస్తున్నారు, ఎట్లా కుక్ అవుతుంది, అందులో ఫుడ్ అనేది మాడిపోతుందా లేదా, మీరు ఒకసారి చెప్పండి, చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నారు కదా అని చెప్పి కమెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ రోజు మన వీడియోలో మొత్తం డీటెయిల్డ్ గా అయితే చెప్పబోతున్నాను మీకు. నేను తీసుకున్నది గ్రీన్ కుక్కర్స్. ఎట్లా అంటే ఇది వచ్చేసి 5 లీటర్స్, నెక్స్ట్ వచ్చేసి 3 లీటర్స్, ఇది వచ్చేసి 2 లీటర్స్. దీనికైతే ఒక లిడ్ ఇచ్చాడు 5 లీటర్స్ దానికి, అండ్ ఇక్కడ విజిల్, ఇంకా గ్యాస్ కట్, ఇవన్నీ విడివిడి పార్ట్స్ కింద వచ్చినాయి, నేనైతే ఫిక్స్ చేశాను. ఇది వచ్చేసి 3 లీటర్స్ కుక్కర్. దీనికైతే లిడ్ రాలేదు. యాక్చువల్ గా లిడ్ రాలేదు అంటే ఈ 2 లీటర్స్ కి 3 లీటర్స్ కి కలిపి ఒకే లిడ్ ఇచ్చాడు అనమాట. రెండింటికి 2 in 1 లాగే ఇచ్చాడు. దీనికి కూడా సేమ్ విజిల్ వచ్చింది, గ్యాస్ కట్ వచ్చింది, మూత అయితే ఐ మీన్ క్యాప్ అయితే ఒకటి. సో ఇవి ఎట్లా వర్క్ చేసింది, నాకు ఎంత కాస్ట్ పడింది అనేది ఈ రోజు చెప్పబోతున్నాను మీకు. ఇది వచ్చేసి నాకు ఈ 3 కుక్కర్లు 1800 అయితే పడింది. నేనైతే ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. బయట వచ్చేసి మీకు 3000 వరకు ఉంటుంది మార్కెట్ లో, ఆఫ్లైన్ స్టోర్స్ లో. నేను చాలా వరకు రీసెర్చ్ చేసి తీసుకున్నాను. ఇందులో కుక్ ఎలా ఐ మీన్ ఫుడ్ ఎలా కుక్ అవుతుంది, ఇంకా కాస్ట్ ఎట్లా పడుతుంది అనేది నేను 2-3 బ్రాండ్స్ కూడా ఎంక్వైరీ చేశాను. గ్రీన్ చెఫ్ వాళ్ళు ఏంటంటే కొంచెం బడ్జెట్ రేంజ్ అనమాట, మన మంచి బడ్జెట్ రేంజ్ లో వస్తాయి. బయట 2000 ప్లస్ టు 3500 వరకు ఉంటున్నాయి. నాకైతే ఫ్లిప్కార్ట్ లో ఒక రోజు సేల్ నడుస్తుంటే నేను ఆల్రెడీ కార్ట్ లో యాడ్ చేసుకున్నది, ప్రైస్ డ్రాప్ అయిందని చెప్పి నోటిఫికేషన్ వచ్చింది. సో వెంటనే అయితే బుక్ చేసేసాను. 1800, జస్ట్ 1800 కి వచ్చినాయి. అసలు చాలా మంది ఆశ్చర్యపోతున్నారు, స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్స్ ఏంటి 1800 కి రావడం ఏంటి, పైగా 3 సెట్ ఆఫ్ 3 ఎట్లా వచ్చినాయి మీకు అని. ఫ్లిప్కార్ట్ లో ఎప్పుడు ఆఫర్స్ రన్ అవుతూనే ఉంటాయి, బిగ్ బిలియన్ డే అని, ఇంకా సేవ్ హాట్ డీల్స్, ఇంకా చాలా ఇండిపెండెన్స్ డే కి, దివాళీకి, రిపబ్లిక్ డే కి, అన్నిటికి ఏదో ఒకలాగా సేల్ అయితే రన్ అవుతుంది కదా. సో అప్పుడు మీరు చూసుకోండి. ఓన్లీ నేను ఫ్లిప్కార్ట్ అనే అనట్లేదు, మీరు వేరే ఈ కామర్స్ ఏ వెబ్సైట్ లో అన్నా తీసుకోవచ్చు. కాకపోతే బెస్ట్ ప్రైస్ వచ్చే దాంట్లో అయితే తీసుకోండి. క్వాలిటీ అయితే ఎక్కడైనా ఒకేలాగా ఉంటది, ఎందుకంటే కంపెనీ వాళ్ళది కాబట్టి సెకండ్ హ్యాండ్స్ వస్తాయి అట్లా ఏమనుకోవద్దు. సో ఈ రోజు అయితే ఇందులో ఎలా కుక్ అవుతుంది అనేది మీకు చెప్తాను. నా ఛానల్ ని మీరు ముందు నుంచి ఫాలో అవుతుంటే మాత్రం మీరు చూసే ఉంటారు, నేను మ్యాక్స్ కుకింగ్ అంతా స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్స్ లోని, వెజల్స్ సెట్ కూడా రివ్యూ తీయండి అని చెప్పి అడిగారు. దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. లైక్ వినోద్ స్టెయిన్లెస్ స్టీల్ వెజల్స్ సెట్ ఆఫ్ 4 తీసుకున్నాను. మొత్తం కుకింగ్ అంతా అందులోనే స్టెయిన్లెస్ స్టీల్ లోనే కానిచ్చేస్తాను అనమాట. ఎక్కువ మంది వస్తే మాత్రం మనకి యాజ్ యూజువల్ ఆడవాళ్ళకి ఉండే అల్యూమినియం పాత్రలోనే వండుతాను, ఎందుకంటే అవి కొంచెం పెద్దగా ఉంటాయి. సో వాటిలో అయితే కుక్ చేస్తాను. ఇవి వచ్చేసి కుకింగ్ అయితే ఏమీ మాడదు. దీనికి 3 లేయర్స్ ఆఫ్ కోటింగ్ ఉంటది అనమాట. కింద అల్యూమినియం, మధ్యలో వేరే ఏదో ఒక లేయర్ అంటారు, పైన స్టీల్. సో సెట్ ఆఫ్ ఐ మీన్ 3 లేయర్స్ కోటింగ్ వస్తుంది. ఇది ఇండక్షన్ బేస్ కాబట్టి మీరు బోత్ ఎలక్ట్రిక్ స్టవ్ ఐ మీన్ ఇండక్షన్ గ్యాస్ మీద లేదా నార్మల్ గ్యాస్ మీద కూడా కుక్ చేసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. మనకి కింద ఇండక్షన్ ఇవ్వడం వల్ల ఏమీ మాడదు. మీరు రైస్ పెట్టుకోవచ్చు, కర్రీస్ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. కానీ నేను నార్మల్ గా గ్యాస్ మీద పెట్టేసి గంటలు ఉంచేస్తానంటే ఏదైనా మాడిపోతుంది. మీరు అల్యూమినియం వెజల్స్ లో వేసినా కూడా అంటే సర్టెన్ టైం అయిపోయిన తర్వాత ఎలా మాడిపోతుందో స్టీల్ లో కూడా అంతే. అప్పటి వరకు అయితే మాడదు, నార్మల్ గానే. ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందా అని అడుగుతున్నారు చాలా మంది, మాడిపోతుందా అని అడుగుతున్నారు, ఇంకా కాస్ట్ గురించి ఎక్కువ అడుగుతున్నారు, మెయింటెనెన్స్ ఒకటి అడుగుతున్నారు. మెయింటెనెన్స్ అయితే అసలు మీరు చూడక్కర్లేదు, చాలా ఈజీ క్లీనింగ్, ఏం మెయింటెనెన్స్ ఉండదు. ఇంకా మీకు అల్యూమినియం కి కొంచెం అయినా గీతలు పడతాం గానీ అట్లా ఉంటది, కానీ
ఈ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్స్ కి అయితే అట్లా ఏం ఉండదు. మెయింటెనెన్స్ అయితే చాలా ఈజీ అని చెప్తాను. అండ్ ఇంకోటి కుకింగ్, ఇందులో అయితే నేను ఎక్కువ రైస్ పెడతాను పెద్ద దాంట్లో. ఒక 5 మెంబర్స్ కి అట్లా సరిపోయేలాగా రైస్ అయితే సరిపోతుంది. ఇందులో కూడా ఎక్కువ రైస్ అంటే 1-2 మెంబర్స్ కి, ఇంకా సాంబార్, కర్రీస్ అట్లా పప్పు వాటికైతే ఈ 2 యూజ్ చేస్తాను అనమాట. ఎక్కువ చాలా వరకు కుకింగ్ నా వ్లాగ్స్ చూస్తే మీరు వీటితోనే ఉంటాయి. ఈ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్స్ తోని, ఇంకా స్టెయిన్లెస్ స్టీల్ వెజల్స్ ఉంటాయి వినోద్ వాళ్ళవి, అవి మాత్రమే యూజ్ చేస్తాను మాక్సిమం. ఇంకా కావాలితే మీకు క్లిప్స్ కూడా ఇంకొక దాంట్లో యాడ్ చేస్తాను, ట్రై చేస్తాను యాడ్ చేస్తానికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు ఫ్రైస్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఫ్రైస్ కూడా చేసుకోవచ్చు. ఫ్రైస్ ఏంటి అంటే మీరు దగ్గర ఉండాలి. ఏదైనా ఇప్పుడు ఆయిల్ తక్కువ వేసామో అనుకోండి, అల్యూమినియం లో అన్నా మీరు దగ్గర ఉండాలి ఫ్రైస్ కి. అట్లానే స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం వెజల్స్ ఎట్లా వర్క్ చేస్తాయో స్టెయిన్లెస్ స్టీల్ కూడా అంతే. మెయిన్ ఇక్కడ ట్రైప్లై కోటింగ్ కింద 3 లేయర్స్ ఉండటం వల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంటది. సో దట్ ఏమి మాడవు, మీరు రైస్ హ్యాపీగా పెట్టుకోవచ్చు. నార్మల్ కుక్కర్ కి ఎన్ని విజిల్స్ అయితే వేయిస్తారో అల్యూమినియం కుక్కర్స్ కి అన్ని విజిల్స్ వేసుకోవచ్చు దీంతో కూడా. అట్లానే కర్రీస్ కూడా నార్మల్ గానే కుక్ చేసుకోవచ్చు, నార్మల్ ఆయిలే పడుతుంది. మోర్ ఓవర్ మెయిన్ కాస్ట్ మాత్రం మీరు తక్కువలో వచ్చినప్పుడు పెట్టుకోవడం అయితే బెటర్ అని నా ఫీలింగ్. ఇంకా ఇవి వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పినట్టుగానే కింద అయితే ఇండక్షన్ బేస్ ఉంటుంది కాబట్టి మీరు నార్మల్ గా గ్యాస్ మీదే కాకుండా ఇండక్షన్ స్టవ్ మీద కూడా యూజ్ చేసేయచ్చు. చాలా మంది ఎంక్వైరీస్ అడుగుతున్నారు, అంటే ఇప్పుడు నాన్ స్టిక్ అనేది చాలా హార్మ్ఫుల్ అని చెప్తున్నారు, చాలా మంది మారిపోదాం అని అనుకుంటున్నారు కదా. ఆ దారిలోనే చాలా మంది కమెంట్స్ చేశారు. మీకు కమెంట్స్ కూడా నేను స్క్రీన్ షాట్స్ స్క్రీన్ మీద వేస్తాను, ట్రై చేస్తాను. లైక్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్స్ మీరు చాలా రోజుల నుంచి వాడుతున్నారు కదా, ఎట్లా వర్క్ చేస్తుంది అని చెప్పి నేను అందరికి కమెంట్స్ లో అయితే రిప్లై ఇస్తున్నాను. అట్లాగే ఈ రోజు ఒక వీడియో చేసి వీడియో కింద పోస్ట్ చేస్తే, సో దట్ అందరికి ఎక్కువ రీచ్ అయితే చాలా మంది, ఐ మీన్ నాన్ స్టిక్ ఒక లేయర్, ఐ మీన్ ఆ పై లేయర్ పోనంత వరకు సేఫ్, చాలా సేఫ్. ఎప్పుడైతే దానికి ఒక్క స్క్రాచ్ పడినా కూడా అది చాలా టాక్సిక్ అనమాట. సో అది హార్మ్ఫుల్ అని చెప్పొచ్చు. సో ట్రై చేయండి వీలైనంత వరకు. మీకు నాన్ స్టిక్ అలవాటు అనుకుంటే ఆ గీతలు పడినంత వరకు ట్రై చేయండి. లేదు మేము మారదాం అనుకుంటున్నాము, హెల్త్ కాన్షియస్ అవుతున్నాము అని అనుకుంటే మాత్రం ఇలా స్టెయిన్లెస్ స్టీల్ కి అయితే మారమని నేనైతే సజెషన్ ఇస్తాను. నేను ఆల్మోస్ట్ ఇది కొని 6 to 8 months అయింది. అప్పుడే వీడియో తీసి పెట్టాను. ఇప్పుడైతే అప్పటి నుంచి చాలా మంది అడుగుతున్నారు, కమెంట్స్ లో పెడుతున్నాను. సో ఇప్పుడు కూడా చాలా మంది అడిగారు, ఎంక్వైరీస్ అయితే ఎక్కువ వస్తున్నాయి. సర్లే ఒక వీడియో తీసి పెడితే హెల్ప్ అవుతుంది అన్నట్టుగా ఇట్లా వీడియో చేద్దామని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మీకు ఏ సెట్ ఆఫ్ కాంబోస్ లో కూడా మెయిన్ 5, 3, 2 ఇవే ఇస్తాడు మాక్సిమం. కొన్నట్లయితే 10 liters ది కూడా ఉంటది, లేదా ఒక 5, ఒక 2, ఒక 3, ఒక 2 అట్లా ఉంటది, లేదా 5, 3 అట్లా ఉంటది. సెట్ ఆఫ్ 2 కాంబోస్ లో అట్లా ఉంటది. మోస్ట్లీ 5, 3, 2 వస్తాయి మీకు. ఆ సెట్ అయితేనే నార్మల్ ఇంట్లో మనకి కుకింగ్ కి, ఐ మీన్ ఎలా అంటే ఒక ఫ్యామిలీకి సెట్ ఆఫ్ 4 లేదా 3, 2 అంటే పెద్దవి చిన్నవి ఉంటాయి కాబట్టి మీరు చేసుకోవచ్చు. అట్లయితే యూజ్ అవుతాయి. నేనైతే 5/5 రేటింగ్ ఇస్తాను నేను. మెయింటెనెన్స్ 5/5, అసలు ఎగ్దమ్ చూడక్కర్లేదు. అసలు అల్యూమినియం కంటే పర్ఫెక్ట్ గా ఉంటాయి. స్టీల్ అసలు మీకు క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటది. అల్యూమినియం లాగా చుట్టూరు పట్టేసి అట్లా ఉండదు. ఒక మనం పీచిచ్చుకుని ఇట్లా అన్నాము అంటే అదంతా ఊడొచ్చేస్తుంది అనమాట. అంటే చుట్టూరు ఏం పట్టిందో అదంతా ఊడిపోతుంది. జస్ట్ వాటర్ వేసి ఒక 1 minute మీరు నానబెట్టి ఉంచితే సరిపోతుంది అనమాట. మెయింటెనెన్స్ చూడట్లేదు. కాస్ట్ అయితే మీకు రీజనబుల్ గా వచ్చినప్పుడు ట్రై చేయండి. అంటే అర్జెంట్ వెంటనే కొనేసుకోవాలి, నేను వెంటనే మారిపోదాం అనుకుంటున్నాను అంటే ఇప్పుడు ప్రైస్ ఎంత ఉందో నాకైతే ఐడియా లేదు, ఇప్పుడు నేను చూడలేదు. ఆ ప్రైస్ కే కొనేసుకోండి. లేదు అంటే 1800 కి ఇంకా తక్కువకో లేకపోతే దాని దగ్గరకో వచ్చినప్పుడు కొనుక్కుంటాము అనుకుంటే అప్పుడు ట్రై చేయండి. ఇందులో అయితే ఫుడ్ అయితే ఏమీ మాడదు, అన్లెస్ అంటిల్
మీరు గంటలు గంటలు పెట్టకండి. ఐ మీన్ దాని లిమిట్ ఒక 30 మినిట్స్, ఒక 15 మినిట్స్ అనుకోండి. కాదు ఒక 20 మినిట్స్ ఉంచుతాం, 25 మినిట్స్ ఉంచుతాము అంటే మాడిపోద్ది. అదైతే అసలు చెప్పక్కర్లేదు. ఆ లే నార్మల్ కుకింగ్ లాగానే ఆ వెసల్స్ లో ఎట్లా చేసుకుంటారు, అల్యూమినియం లో కానీ నార్మల్ ఐరన్ లో వాటిలో ఎలా చేసుకుంటారో వీటిలో కూడా అట్లానే ఆ టైం సెన్స్ ఫాలో అయ్యి చేసుకుంటాము అంటే మీకు అసలు ప్రాబ్లం ఏమి ఉండదు. నేను ఇవి తీసుకునేటప్పుడు కూడా చాలా ఆలోచించాను. అంటే ఇప్పుడు అన్నం పెట్టామంటే కిందంతా గెంజి గెంజిగా ఉంటదేమో, స్టీల్ ఒక ఒక విజిల్ ఎక్కువ వేస్తే మాడిపోద్దదేమో, అలా ఏం ఉండదు అసలు. అవన్నీ మన థాట్ ప్రాసెస్ అనమాట, తెలియదు కాబట్టి. ఇప్పుడైతే చాలా రివ్యూస్ వచ్చేసినాయి, యూట్యూబ్ వచ్చేసింది, ఇప్పుడు తెలుస్తున్నాయి. కానీ ఇంతకు ముందు అయితే అంతగా ఉండేది కాదు. సో అలా అందరికి యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఇదైతే తీస్తున్నాను. ఇవే మన గ్రీన్ చెఫ్ వారి స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్స్, 5 లీటర్స్, 3 లీటర్స్, 2 లీటర్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్, మంచి హెల్ప్ఫుల్ వీడియోస్ మీ అందరికి మా ఛానల్ నుంచి రావాలనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మామ్మీ స్పీక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ.